శ్రీశైలం అంటే గుర్తొచ్చేవి శ్రీశైలం డ్యామ్, శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ గుడి. శ్రీశైలం వెళ్ళాక అందరూ వెళ్లే ఫస్ట్ ప్లేస్ పాతాళ గంగ. శ్రీశైలం టెంపుల్ నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలో పాతాళ గంగ ప్లేస్ అయితే ఉంటుంది. పాతాళ గంగ వెళ్ళడానికి మీ రోప్వేలో వెళ్ళొచ్చు, వేమారెడ్డి కట్టించిన స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు. ఇంకా శ్రీశైలంలో మల్లికార్జున టెంపుల్ లోపల నందీశ్వరుని గురించి చాలా బాగా నంది లేచి వచ్చేలా పిలుస్తారు, డబ్బు కొడుతూ చెప్తారు. అక్కడ వాళ్ళు చెప్పేది వింటుంటే వేరే లెవెల్. శ్రీశైలం టెంపుల్ కి డ్యామ్ చూడ్డానికి వచ్చారు చాలా మంది. టెంపుల్ లో చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ అందరూ కార్స్ లోనే వచ్చారు, ఎందుకంటే వర్షాకాలం కదా, ఏ ఇబ్బంది ఉండకూడదు అని కార్స్ లో వచ్చారు. మీరు కూడా కార్ లో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీతో కార్ లేకపోతే లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో కార్ బుక్ చేసుకొని మరి వెళ్ళండి. మీ జర్నీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం శ్రీశైలం అంటే గుర్తొచ్చేవి శ్రీశైలం డ్యామ్, శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ గుడి. శ్రీశైలం వెళ్ళాక అందరూ వెళ్లే ఫస్ట్ ప్లేస్ పాతాళ గంగ. శ్రీశైలం టెంపుల్ నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలో పాతాళ గంగ ప్లేస్ అయితే ఉంటుంది. పాతాళ గంగ వెళ్ళడానికి మీ రోప్వేలో వెళ్ళొచ్చు, వేమారెడ్డి కట్టించిన స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు. ఇంకా శ్రీశైలంలో మల్లికార్జున టెంపుల్ లోపల నందీశ్వరుని గురించి చాలా బాగా నంది లేచి వచ్చేలా పిలుస్తారు, డబ్బు కొడుతూ చెప్తారు. అక్కడ వాళ్ళు చెప్పేది వింటుంటే వేరే లెవెల్. శ్రీశైలం టెంపుల్ కి డ్యామ్ చూడ్డానికి వచ్చారు చాలా మంది. టెంపుల్ లో చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ అందరూ కార్స్ లోనే వచ్చారు, ఎందుకంటే వర్షాకాలం కదా, ఏ ఇబ్బంది ఉండకూడదు అని కార్స్ లో వచ్చారు. మీరు కూడా కార్ లో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీతో కార్ లేకపోతే లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో కార్ బుక్ చేసుకొని మరి వెళ్ళండి. మీ జర్నీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం